I still have a picture with Suresh Babu garu the day I met. Sir, పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్. ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్. నేను ఆ లాస్ట్‌లో కూర్చొని ఉన్నాను సార్. నా పక్కన రీతు వర్మ కూర్చొని ఉన్నారు. తన పక్కన తరుణ్ భాస్కర్, మీరు, ఇటు పక్క విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అండ్ ఆల్. ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్. ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్. 19 ఇయర్స్ అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది దానికి కనెక్ట్ అయ్యి, అన్న మీకోసం నేనున్నాను, మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు, అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. దీని అన్నిటికీ ఈ 19 ఏళ్ల 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్ ఇలా 1+1+1+ 19 ఇయర్స్ వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్కు కొట్టారు. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సార్. ఐ ఓవ్ ఇట్ టు యూ సార్ ఫర్ ఎవర్. నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అని దేవుడి దయ సార్. ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు యుల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్. నాట్ జస్ట్ అస్ బట్ హీస్ హెల్ప్డ్ మేడ్ హీరోస్ లాట్ ఆఫ్ దెమ్. నాని అన్న, అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు. రాజ్ తరుణ్కి కూడా చేసినప్పుడు సురేష్ సార్ వాజ్ దేర్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మేము పెళ్లి చూపులు చేసాం. విజయ్ దేవరకొండ, రీతు వర్మ, తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, ఇలా కేర్ ఆఫ్ కంచర్పాలెం, సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటికి వచ్చింది. ఇలా ఎంతోమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్లో నిల్చోబెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి ఉంటారు. హీ డజంట్ టేక్ అ క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ ద యంగ్స్టర్స్. ఐ నో సార్, మేమే చెప్పక్కర్లే, యూల్ కీప్ డూయింగ్ దిస్. అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, లాన్లో దిగాను సురేష్ సార్తో డే 1 కలిసినప్పుడు. ముందు రోజు రాత్రి సురేష్ సార్ సినిమా చూశారు. నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా. రాత్రి 11:30కి కాల్, సురేష్ బాబు గారు అని వస్తుంది. షివర్ అయ్యా, నాకు అసలు అర్థం కావట్లేదు. సార్ అంటే వేర్ ఆర్ యూ మా అన్నారు. సార్ నేను అబద్ధం చెప్పా, హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి. మీట్ మీ at 10 in the morning మా రామానాయుడు అన్నారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, రేపు పొద్దున్న ఫ్లైట్లు ఉన్నాయా లేదా? అటు నుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా. నో డిస్కషన్. ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి అన్నారు. నేను ఆనెస్ట్గా సురేష్ సార్ కళ్ళలో చూసి అబద్ధం చెప్పలేకపోయాను. ఎక్కువ రేట్ అడగచ్చు కదా అనుకున్నా. నా వల్ల కాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయంటే, ఓకే మా దిస్ ఇస్ ద అమౌంట్ వీఆర్ డూయింగ్ ఇట్, సైనింగ్ ఇట్ అంటే, నేను సార్ అంటే అయిపోయిందమ్మా, వీవ్ సైన్డ్ యూ, ఇట్స్ ఓవర్, చెక్ కాదు సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా. ఏంటమ్మా అలా అడుగుతావు, సురేష్ బాబు కొనేసాడు సినిమా, నువ్వు చెప్పుకో బయటికి వెళ్ళి అన్నారు. ఇంకా దట్ డే అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు. నేను అసలు ఇంటికెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లే, తడబాటు ఉంటూ ఉండింది. నా లైఫ్లో అంత జాయ్ని నింపారు సురేష్ సార్. ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్కి వచ్చిన రోజు నుంచి ఆ జాయ్లో బ్రతుకుతున్నాం, అదే జాయ్లో ప్రయాణం చేస్తున్నాం. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ తర్వాత కూడా సాగుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో స్పిరిట్ మీడియా నుంచి రానా అన్న, ఈ వైబ్కి రానా అన్న ఉండాలి. రానా దగ్గుబాటి, మా బల్లాల దేవుడు ఉండి నించుంటే, సార్ ఇట్స్ లైక్ అ బేబీ సార్, ఐ బీన్ సేయింగ్. ఒక చిన్న బేబీని మేము తయారు చేస్తే సురేష్ బాబు గారు, రానా అనేటువంటి ఫోర్సెస్ వచ్చి బాహుబలిలో అమరేంద్ర బాహుబలి అని ఎలా అయితే లేపుతారో అలా సైక్ సిద్ధార్థ అని చెప్పి ఎస్పీ అండ్ స్పిరిట్ వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ ఐ ఓ యూ సార్. అండ్ బిఫోర్ ఎండింగ్, ఈ సాంగ్లో ఉన్న లిరిక్ సురేష్ సార్తో ఉన్నటువంటి, రానాన్నతో ఉన్నటువంటి నా జర్నీకి చాలా సింక్ అవుతుంది. ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, నా లైఫ్ నథింగ్ అనుకున్నానే, కానీ సంథింగ్ అవుతూ ఉందే నాకు, దుమ్ తక్కుం. సో నా లైఫ్ నథింగ్ అనుకున్నాను, ఇండస్ట్రీలో నా కెరీర్ లేదు, నథింగ్ అనుకున్నాను, కానీ సంథింగ్ అవుతూ ఉండింది. అండ్ ఆ సంథింగ్ అవ్వడానికి కారణమైనటువంటి ఎస్పీ బ్యానర్కి, స్పిరిట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ని రాత్రి అంతా కూర్చుని, ఇట్ వాస్ అ సడన్ డెసిషన్ టు లాంచ్ ఇట్ సార్. స్పిరిట్ మీడియాలోంచి గౌతమ్ అని ఒక కుర్రాడు, హీ వర్క్డ్ డే అండ్ నైట్ అండ్ దెన్ హీ డెలివర్డ్ ఇట్. థ్యాంక్ యూ గౌతమ్.